కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం కోసం ఒక భవనాన్ని ఏదైతే బాగుంటుందో మీరు సూచించండి. దానికి తగ్గట్టు అందుబాటులో ఉన్న భవనాలను మాకు పంపించండి అని హైకోర్టు రిజిస్ట్రార్ గారు కర్నూలుకు కలెక్టర్కు లేఖ రాయడం, కర్నూలు కలెక్టర్ గారు 3 భవనాలు పంపించారు అని, అందులో ఏపీఈఆర్సీ ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ ఏపీఈఆర్సీ ఉన్న భవనాన్ని ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు అని ఇవన్నీ వార్తలు వచ్చాయి. అండ్ దీనికి కీలకమైన అప్డేట్గా 4 న్యాయమూర్తులతో కూడినటువంటి ఒక బృందం ఈరోజు కర్నూలులో పర్యటించబోతుంది అని చెప్పి కూడా వార్తలు రావడం కాదండి, స్వయాన న్యాయశాఖ మంత్రి గారు ప్రకటించారు. 4 న్యాయమూర్తులతో కూడిన బృందం 6వ తేదీ ఫిబ్రవరి కర్నూలులో పర్యటించబోతూ ఉంది. ఏపీఈఆర్సీ భవనాన్ని వాళ్ళు పరిశీలించబోతున్నారు అని స్వయాన న్యాయశాఖ మంత్రి గారు చేసిన ప్రకటన. సో దీని మీద రాయలసీమ సమాజం నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన భవనాలను తీసుకెళ్ళిపోవడం ఏంటి, కార్యాలయాలను ఇక్కడి కార్యాలయాలను తీసుకెళ్ళిపోవడం ఏంటి? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు కర్నూలులో ఏర్పాటైన కార్యాలయాలను తరలించము అని. కర్నూలుకి చెందినటువంటి మంత్రి గారు చెప్పారు తర్వాత చాలాసార్లు. మరి ఇప్పుడు కార్యాలయాలు ఎట్లా తరలిస్తారు అని రాయలసీమ సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అండ్ అదే సమయంలోనే కర్నూలులో బెంచ్ను ఏర్పాటు చేసుకుంటూ తాండవ యోగేష్ అనే ఒక న్యాయవాది, ఆయనతో పాటు మరో న్యాయవాది ఎవరు, వీళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కర్నూలుకు బెంచ్ వద్దు, అమరావతిలోనే ఉండాలి పూర్తిగా అని. అది విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ సందర్భంగా తాజాగా హైకోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ అనే కంటే దీని ఒక ట్విస్ట్ అనాలి. ఎందుకని, ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు తాను వేరే కేసు విచారణ కోసం తాండవ యోగేష్ అక్కడికి వెళ్తే బెంచ్ దగ్గరికి ప్రధాన న్యాయమూర్తి గారు అన్నారట, ఏంటి యోగేష్ మీరు కర్నూలులో బెంచ్ను ఛాలెంజ్ చేసుకుంటూ పిటిషన్ వేశారు, అది ఇంకా విచారణకు రాలేదు, పత్రికల్లో ఏమో విచారణకు వచ్చింది అని, హైకోర్టు మిమ్మల్ని ఏమో అడిగిందని, మీరు వాదనలు వినిపించారని చెప్పి రకరకాలుగా వార్తలు వచ్చాయేంటి, ఎక్కడ విచారణ జరిగింది అని చెప్పి చెబుతూ ఆయన ఫిబ్రవరి 6వ తేదీ న్యాయమూర్తుల బృందం కర్నూలుకి వెళ్తుందని ఇవన్నీ రాసుకుంటూ వస్తున్నారేంటి పత్రికల్లో, మీడియాలో. ఎవరు వెళ్తున్నారు ఫిబ్రవరి 6 న్యాయమూర్తుల బృందం? అసలు నాకు తెలియదు ఎవరు వెళ్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో. ఎవరు వెళ్ళట్లేదు కదా. మరి న్యాయమూర్తుల బృందం వెళ్ళి ఏదో భవనాలు పరిశీలిస్తారని చెప్పి ఇదంతా ఏంటి, పత్రికలు ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి గారు అన్నారట. దానికి రిప్లైగా అయిన తాండవ యోగేష్, లేదు సార్, స్వయాన న్యాయశాఖ మంత్రి గారే ప్రకటించారు అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లారట. తర్వాత వీళ్ళ మధ్య డిస్కషన్ అయిపోయిందట. నెక్స్ట్ వాళ్ళకి వేరే కేసుకు వాళ్ళు ఎవరో వెళ్ళారట. భలే ఇంట్రెస్టింగ్ లేదు. 6వ తేదీ వస్తారు కర్నూలుకి, ఏపీఆర్సీ భవనాన్ని పరిశీలిస్తారు న్యాయమూర్తుల బృందం అని చెప్పి స్వయాన మంత్రి చెప్పారు కదా. ప్రధాన న్యాయమూర్తి గారేమో అసలు ఎవరు వెళ్తున్నారు మాకు తెలియదే అంటూ ఉన్నారు. అంటే ఏంటిది? ఒక మినిస్టర్ ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు? తెలియకుండా ఇస్తారా, లేకుంటే ఇంకేమన్నా జరిగిందా? ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఏమో మరి అది ఈ జంజాటం అంతా అర్థం కావాలంటే మరింత టైం పడుతుందేమో చూద్దాం.